శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మన అనుకున్న పనులు త్వరగా తీరాలంటే అసలు ఎలాంటి రెమెడీ అనేది ఉందా? మా ప్రేక్షకుల కోసం కొంచెం చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాం చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి మనిషికి ఎన్నో కోరికలు, ఎన్నో రకాలైనటువంటి ఆశలు. అనుకున్నది తొందరగా జరిగితే మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. అది ఏ విషయంలోనైనా సరే, డబ్బు విషయంలోనైనా సరే, స్త్రీ విషయంలోనైనా సరే, కుటుంబ విషయంలోనైనా సరే, సంతాన విషయంలోనైనా సరే, ఎలాంటి విషయంలోనైనా సరే. ఎందుకంటే మనిషికి ఆతృత ఎక్కువ, తొందరపాటు చాలా ఎక్కువ. అంటే ఏదైనా కోరిక అనుకున్నాము, ఆ కోరిక ఎంత తొందరగా నెరవేరితే మనం అంత హ్యాపీగా ఉండవచ్చు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు మనిషి. ఈ 84 లక్షల జీవరాశులలో అన్ని కోరికలు ఉన్నటువంటి ఏకైక జీవి ఏంటి అంటే కేవలం మనిషి మాత్రమే. ఎక్కడైనా చూడండి, ఏ ధర్మంలో అయినా చూడండి, కేవలం మనిషే కోరికలను కోరుకుంటాడు. ఇతర జీవరాశులకు కోరుకునేటటువంటి అవసరము లేదు, వాటికి ఆ దుస్థితి ఏర్పడదు. అసలు నేచర్ లో ఏ జీవికి కూడా ఎలాంటి ఆశలు ఉండవు. అవి ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతి ఏదైతే అందించిందో వాటిని మాత్రమే పరిశీలించి అవి బ్రతుకుతూ ఉంటాయి తప్ప మనిషికి అలా కాదు. మనిషికి ఎన్నో కోరికలు. ఎందుకంటే సంసార జీవితము, ఉద్యోగము, భారము, కష్టము, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఆ భగవంతుడు ఏర్పరిచాడు. కాబట్టి మీరు అనుకున్నటువంటి విధంగా ప్రతి మనిషికి కోరిక తొందరగా తీరిపోవాలి అంటే దానికి సనాతన ధర్మంలో, తాంత్రిక విధానంలో ఎన్నో రకాల మార్గాలు చెప్పారు. దైవిక మార్గాలు చెప్పారు, తాంత్ర శాస్త్రంలో ఉన్నటువంటి మార్గాలు చెప్పారు, వినడం ద్వారా కూడా తొలగిపోతాయని మార్గం చెప్పారు. అలాగే భగవత్ ఆరాధన ద్వారా, మంత్రము ద్వారా, యంత్రము ద్వారా, తంత్రము ద్వారా ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలను ఆ భగవంతుడు, ఆ ఋషులు, మునులు, ఇలా ఎంతో మంది సత్పురుషులు మనకు మానవాళికి కొన్ని పరిహారాలను అందించడం జరిగింది. అయితే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే మనుషులకు ఎన్ని రకాల కష్టాలు రానివ్వండి, ఎన్ని రకాల ఇబ్బందులు రానివ్వండి, అలాంటి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పవలసినటువంటి ఏకైక శాస్త్రము జ్యోతిష శాస్త్రము. ఎందుకంటే జ్యోతిష్యము పుట్టినటువంటిది కాదు. జ్యోతిష్యము అనాదిగా ఎంతో మంది ఆచరణ చేసి దాని మీద ప్రయోగం చేసి ఏ రకమైనటువంటి ప్రయోగం ద్వారా మనిషికి ఎలాంటి లాభం కలుగుతుందో ఆచరించదగినటువంటి విషయం ఏమైనా ఉంది అంటే అది కేవలం జ్యోతిష్యం మాత్రమే. ఈ జ్యోతిష్యంలో మనిషికి ఎలాంటి కష్టమైనా సరే అండి, అందులో ఒక ఉపాయ మార్గం అనేటటువంటిది ఉంటుంది. కాకపోతే మనిషి విశ్వసించాలి. ఎందుకంటే యావత్ భారతదేశం, ప్రపంచమంతా నమ్మకం మీద ఆధారపడి ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే అవహేళన చేస్తారు, లేదా దీని మీద ఏదైనా ప్రయోగం చేస్తారు, లేదా వాళ్ళు ఏంటి అంటే పరీక్ష పెడతారు. ఇది నిజమేనా, ఈ జ్యోతిష్కులు మనం పరీక్ష పెడదాము, ఇది నిజం అవుతుందా, ఇలాంటివి కాదు. ఫస్ట్ మనిషికి బిలీవ్నెస్ అనేటటువంటి, నమ్మకం అనేటటువంటిది మొట్టమొదటి కర్తవ్యం. అదే నా సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరకడం లేదు, ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే ఆ మనిషికి అనుకున్నటువంటి కోరిక ఎంత పెద్దదైనా కానివ్వండి, ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా కానివ్వండి, వెంటనే ఇట్టే పరిష్కారం దొరికేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అంటే జ్యోతిష్య మార్గంలోనే దొరుకుతుంది. మీరు అన్నట్టుగా ఏ మనిషికైనా సరే అనుకున్న పని వెంటనే నెరవేరాలి అంటే తంత్రశాస్త్రంలో యంత్ర విధానం చెప్పారు. సర్వకార్య సిద్ధి యంత్రము. ఈ సర్వకార్య సిద్ధి యంత్రం అంటే ఏంటి అంటే ఎంతో మంది మునులు బీజాక్షరాలను రచించి దాని మీద శక్తి ప్రయోగం చేసి, అంటే ఒక్కొక్క బీజాక్షరాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసి ఆ బీజాక్షరాన్ని శక్తి రూపకంగా మార్చి యంత్ర రూపకంగా లిఖించినటువంటిది యంత్రము అని అర్థం. ఆ సర్వకార్య సిద్ధి యంత్రం అంటే ఏంటి అంటే ఎలాంటి కార్యమైనా సరే ఇట్టే నెరవేర్చేటటువంటి యంత్రము సర్వకార్య సిద్ధి యంత్రం. దాని 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యాపార స్థలంలో పెట్టుకునేటటువంటిది, రెండవది మనిషి దగ్గర పెట్టుకునేటటువంటి యంత్రం, అంటే పాకెట్ యంత్రం చిన్నగా ఉంటుంది. ఆ యంత్రాన్ని గనక ఎవరైతే తమ దగ్గర పెట్టుకొని, ఒక మంత్రం చెప్తాను,
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ యంత్రం దగ్గర పెట్టుకుంటే కష్టము గాని దుఃఖము గాని బాధలు గాని ఆపదలు గాని ఎలాంటివి రాకుండా మనం ఏ కోరికనైతే మనం వ్యక్తపరుస్తామో ఆ కోరిక వెంటనే నెరవేర్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ యంత్రానికి ఉంటాయి. కనుక ఆ పాకెట్ సర్వకార్య సిద్ధి యంత్రం అనేటటువంటిది బయట దొరుకుతుందండి పూజ? అది ఎక్కడ దొరకదండి, అది మనం సపరేట్ గా తయారు చేయాలి. అన్ని యంత్రాలు బయట దొరకవు. కొన్ని యంత్రాలు ఎలా ఉంటాయంటే పురాతన కాలంలో కొన్ని ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథంలో ఆ యంత్రాల యొక్క ఫార్ములా రాసింది ఉంటుంది. ఆ యంత్రం యొక్క ఫార్ములా అనేటటువంటిది కొన్ని గ్రంథాలలో మాత్రమే ఉంటుంది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఫార్ములా మనము తయారు చేసేసి దాన్ని సాంచ చేసి ఏం చేస్తామంటే అది ఒక యంత్రం మీద లిఖించడం జరుగుతుంది, యంత్రం మీద ప్రింట్ వేయడం జరుగుతుంది. అలాంటి యంత్రాన్ని మనం దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ఆ ప్రింట్ చేయగానే యంత్రం దగ్గర పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానికి మళ్ళీ 3 రోజులు చేయవలసినటువంటి క్రియలు ఉంటాయి. జలాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము చేసి ఫలపుష్పాదివాసం చేసి ఆ యంత్రాన్ని 3 రోజులు పూజించిన తర్వాతనే దాంట్లో శక్తి ఇమిడీకృతమై ఉంటుంది. అలా శక్తి వచ్చినప్పుడు ఆ యంత్రానికి ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు ఆ యంత్రాన్ని ఎవరి దగ్గర అయితే పెట్టుకుంటారో, మీరు అన్నారు కదా ఇట్టే పనులు జరిగిపోవాలని, వెంటనే ఆ పనులు జరిగిపోవడంతో పాటు ఎలాంటి కోరికనైనా సరే నెరవేర్చేటటువంటి విధానము ఆ యంత్రంలో ఉంటుంది. కనుక ఏ కోరికైనా వెంటనే నెరవేరాలంటే సర్వకార్య సిద్ధి యంత్రం మీ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.